హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డీ కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో మనము అడ్వాంటేజెస్ డిస్కస్ చేసే కన్నా ముందు మళ్ళీ ఒకసారి ప్లానింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ప్లానింగ్ అంటే డెసిషన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ అండ్ హూ విల్ డూ అ పర్టికులర్ టాస్క్. సో ఏం చేయాలి, గోల్ ఏంటి, ఎలా మనం ఆ గోల్ని అచీవ్ చేయాలి, హవ్ టు డూ, వెన్ ఎప్పుడు మనము హవ్ టు డూ అనేది ఉంది కదా, ఏం చేయాలి అనేది. సో అది ఎప్పుడు ఆ టాస్క్ అనేది ఎప్పుడు పర్ఫామ్ చేయాలి అండ్ ఎవరు పర్ఫామ్ చేయాలి, హూ హ్యావ్ టు డూ ఎ పర్టికులర్ టాస్క్ అనేది డిసైడ్ చేసుకోవడమే ప్లానింగ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లానింగ్. సో ఇప్పుడు మనము సిగ్నిఫికెన్స్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఫేసింగ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ మోడర్న్ బిజినెస్. దెర్ ఈజ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ డ్యూ టు గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ అంటే ఏంటి, మనం వేరే కంట్రీకి వెళ్ళి మన గూడ్స్ని అమ్మగలగడం, వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీకి వచ్చి వాళ్ళ గూడ్స్ అమ్మగలగడము, అండ్ వేరే వేరే కంట్రీస్లోకి కూడా వెళ్ళగలగడం. అంటే గ్లోబల్గా, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం అమ్మగలగడం, వేరే వాళ్ళు కూడా అమ్మగలగడం అనమాట. సో అట్లంటే ఒక్క కంట్రీకి మనం వెళ్ళాం, అదే కంట్రీకి వేరే కంట్రీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ తేవచ్చు కదా. సో ఇందువల్ల ఏమవుతుంది, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో మన కంట్రీలోకి వాళ్ళు వచ్చినప్పుడు మనం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్తో పాటు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా. సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుందని అంటే, లైక్ కాంప్లెక్సిటీ ఏమొస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ కాకుండా వాళ్ళ గూడ్స్ బాగుండికి తక్కువ రేట్కి వస్తే మన కన్జ్యూమర్స్ వాళ్ళ గూడ్సే కొనుక్కుంటారు. సో కాబట్టి ఇది ఒక కాంప్లెక్సిటీ ఆఫ్ మోడ్రన్ బిజినెస్ అనమాట. ఇది ఒక ప్రాబ్లం మోడ్రన్ బిజినెస్ వల్ల వచ్చేది. సో మరి ఇప్పుడు ప్లానింగ్ ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. సో దెర్ ఈజ్ నీడ్ ఫర్ క్రియేటివిటీ టు ఫేస్ దిస్ కాంప్లెక్స్ సిచ్యువేషన్. సో కన్జ్యూమర్స్ అటెన్షన్ని గ్రాప్ చేయాలని అంటే మనం క్రియేటివ్గా ఆలోచించాలి. సో వాళ్ళకి తక్కువ మనీకి మంచి గూడ్స్ అందించేలాగా చూడాలి, లేకపోతే ఎక్కువ కాస్ట్ పెట్టినా కానీ వాళ్ళకి మనం కన్విన్స్ చేయగలిగేలాగా ఉండాలి. సో ప్లానింగ్ యాంటిసిపేట్స్ ద బిజినెస్ సిచ్యువేషన్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ఫైండింగ్ ద బెస్ట్ వేస్ టు ఫేస్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. సో మనం ప్లానింగ్లో ఏం చేస్తాము, సో ఇది ఏది బెస్ట్, మనకి డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సేల్స్ ఇంక్రీజ్ చేయాలి అని అనుకున్నాం. సో మనకి చాలా కాంపిటీషన్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు, అంతకన్నా మంచి స్ట్రాటజీ యూజ్ చేయడం కోసం మనం ప్లానింగ్ అనేది చేస్తాం. సో ఆ విధంగా ఏమవుతుంది, ఈ కాంప్లెక్సిటీస్ని అన్నింటినీ ఫేస్ చేయొచ్చు కదా. సో ఒక సిస్టమాటిక్ వేలో బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకుంటాము ప్లానింగ్ త్రూ, అండ్ ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ అన్నిటిని ఫేస్ కూడా చేయడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది ప్లానింగ్ వల్ల. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్, ఫేసింగ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ మోడర్న్ బిజినెస్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఫోర్వార్న్ అగేన్స్ట్ బిజినెస్ ఫెయిల్యూర్స్. సో ఫోర్వార్న్ అగేన్స్ట్ బిజినెస్ ఫెయిల్యూర్స్. సో బిజినెస్ ఫెయిల్ అవ్వబోతుంది అని మనకి ముందుగానే వార్న్ చేస్తుంది అంట ప్లానింగ్. సో ఎలాగో చూద్దాం ఇప్పుడు. when a business is incurring losses currently, the same may happen in future also. సో ఇప్పుడు కరెంట్గా మనకి మన బిజినెస్ లాసెస్లో ఉంది అనుకున్నాం. సో అప్పుడు ఫ్యూచర్లో కూడా ఆ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంది కదా. సో ఇది నెక్స్ట్, దిస్ బిజినెస్ ఫెయిల్యూర్స్ ఆర్ మేబీ డ్యూ టు బ్యాడ్ ప్లానింగ్. సో మనం ప్లానింగ్ కరెక్ట్గా చెయ్యలేనందుకు మనకి బిజినెస్ ఫెయిల్యూర్స్ అనేటివి ఉంటాయి. సో బెటర్ ప్లానింగ్స్ హెల్ప్స్ ఇన్ ఓవర్కమ్ సచ్ ఫెయిల్యూర్స్. సో మనకి ప్లానింగ్ చేసేటప్పుడు ఏం వార్న్ చేస్తుంది అని అంటే, మనకి ఫస్ట్ మనం చూస్తాం కదా. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తాం, పాస్ట్ సిచ్యువేషన్స్ చూస్తాం కదా. సో అదేవిధంగా పాస్ట్లో మన ప్లానింగ్ ఎలా ఉండే అని కూడా చూస్తాం. పాస్ట్లో మన ప్లానింగ్ ఎలా ఉండే, ప్రజెంట్లో ఎలా ఉంది. సో పాస్ట్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. సో పాస్ట్లో మనము ప్లానింగ్ బ్యాడ్గా ఉన్నా కానీ పట్టించుకోలేదు కాబట్టి మనకి కరెంట్ సిచ్యువేషన్లో కూడా మనకి లాస్ వస్తుంది అని చెప్పేసి మనం ప్లానింగ్ ప్రాసెస్లో అంత ఎవాల్యూషన్ చేస్తామన్నమాట, రీసెర్చ్ చేస్తాం కదా. సో ఆ విధంగా ఏమవుతుందని అంటే మనం బెటర్ ప్లానింగ్ చేయడానికి ఉంటుంది. సో బెటర్ ప్లానింగ్ హెల్ప్స్ టు ఓవర్కమ్ సచ్ ఫెయిల్యూర్స్. సో బిజినెస్ ఫెయిల్యూర్స్ గురించి వార్న్ చేస్తుంది, అంటే ముందే వార్న్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు పాస్ట్లో సరిగా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చింది, ఇప్పుడు కూడా సరిగా చేయకపోతే ఫ్యూచర్లో కూడా ఫెయిల్యూర్ అని చెప్తుంది. సో కాబట్టి ఇది బెటర్ ప్లానింగ్కి స్కోప్ ఇస్తుంది, అండ్ ఇందువల్ల మనం బెటర్ ప్లానింగ్ చేయడం వల్ల మనకి ఈ ఫెయిల్యూర్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి అటెన్షన్ టు ద ఆబ్జెక్టివ్స్. సో ప్లానింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ డిసైడింగ్ అ బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు అచీవ్ దోస్ ఆబ్జెక్టివ్స్. సో ప్లానింగ్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుంటాము,
అండ్ తర్వాత బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఏమేం వేస్ ఉన్నాయి మనం ఆ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి అని చూసి అందులో బెస్ట్ ఏది, మనకి తక్కువ కాస్ట్కి ఏది వస్తుంది, ఎక్కువ బెనిఫిట్ ఏది ఇస్తుంది, సో ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాతకి ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ గివెన్ మోర్ అటెన్షన్, హెన్స్ దిస్ అటెన్షన్ హెల్ప్స్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ ఈజీలీ. సో మనము ఆబ్జెక్టివ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కదా, సో ప్లానింగ్ చేసినప్పుడు ఆబ్జెక్టివ్ సెట్ చేసుకున్నాం, బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని సెట్ చేసుకున్నాం. సో కాబట్టి మోర్ ఇంపార్టెంట్, సో మనకి 2-3 ఆబ్జెక్టివ్స్ ఉండొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనము సర్వైవల్ ఆబ్జెక్టివ్స్ ఉండొచ్చు, గ్రోత్ ఆబ్జెక్టివ్స్ ఉండొచ్చు. సో మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, అటెన్షన్ దేనికి ఇవ్వాలి అని అంటే సర్వైవల్కి ఇవ్వాలి. సో మనము మార్కెట్లో సర్వైవే కాలేనప్పుడు గ్రో ఎక్కడి నుంచి అవ్వగలుగుతాం, నో కదా. సో అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఆబ్జెక్టివ్స్కి ప్లానింగ్ అనేది చాలా అటెన్షన్ ఇస్తుంది అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ సెట్ చేస్తుంది, ఆ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి ఏమేమి వేస్ ఉన్నాయి, సో దాని గురించి ఆలోచిస్తుంది, బెస్ట్ అండ్ చీపెస్ట్ వే ఏది అని ఆలోచిస్తుంది. కాబట్టి అటెన్షన్ ఆన్ ఆబ్జెక్టివ్స్ మనం చదువుకున్నాం కదా క్యారెక్టరిస్టిక్స్లో, ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్స్ కూడా సేమ్ పాయింట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థర్డ్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, మినిమైజింగ్ ద అన్సర్టనిటీస్. సో minimizing uncertainties, we do planning based on past experiences and present situations. Hence, our uncertainties are predicted and activities are planned to face them to certain extent. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, సో మనము ప్లానింగ్ అనేది ఎప్పుడైనా అడ్వాన్స్లో ఫ్యూచర్ కోసం చేస్తాం కదా. సో ఫ్యూచర్లో ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా జరగవచ్చు, అలా జరగవచ్చు అని అనుకొని చేస్తాం. సో కానీ ఫ్యూచర్ని ఎవ్వరు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేరు. కొంతవరకు మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం రైటే. సో అలాగే జరిగితే మన ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది, అలాగ జరగకపోతే మన ప్లాన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అలా మనం ప్రిడిక్ట్ చేసినట్టు జరిగితే మన ప్లాన్ అనేది వర్కౌట్ అయినప్పుడు మనం కొంతవరకు అన్నోన్ ఫ్యాక్టర్స్ని మనము ఫేస్ చేయగలుగుతాం కదా. అందుకనే ఈ అన్సర్టనిటీస్ అనేవి మినిమైజ్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ప్లానింగ్ వల్ల మనం ప్రిడిక్ట్ చేసిన థింగ్స్ జరిగితే మనము ఆ కంటింజెంట్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయొచ్చు. మనం ప్రిడిక్ట్ చేసినట్టు జరగనప్పుడు ఆ సిచ్యువేషన్లో లాస్ వచ్చినా సరే వీ హ్యావ్ టు ఇంకర్, దెర్ ఈజ్ నో అదర్ వే కాబట్టి. సో ఈ విధంగా మనం ప్లాన్ చేస్తే కొంతవరకు మనము అన్సర్టనిటీస్ని మనము తగ్గించవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఫోర్త్ అడ్వాంటేజ్, బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో నెక్స్ట్ వచ్చేసి బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ప్లానింగ్ హెల్ప్స్ ఇన్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. వీ ఐడెంటిఫై రిసోర్సెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆపరేషన్స్ అండ్ ప్లాన్డ్. ఆల్ రిసోర్సెస్ ఆర్ పుట్ టు బెస్ట్ యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక రా మెటీరియల్ ఉంది అనుకుందాం. సో మనం ప్లానింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామనంటే అన్ని విధాలుగా చూసుకుంటాం ఆ రా మెటీరియల్ గురించి. లైక్ ఇది ఒక ప్రోడక్ట్లోనే యూస్ చేయొచ్చా, వేరే ప్రోడక్ట్స్లో యూస్ చేయొచ్చా, ఆల్టర్నేటివ్ యూజెస్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రోడక్ట్కి అని చూసుకుంటాం అనమాట. సో ఆ విధంగా ఆ రా మెటీరియల్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం వేరియస్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకోనికి ఉంటుంది. సో కాబట్టి అలాగే టైంని కూడా మనము లైక్ స్టడీ చేసి, సో ఎంత టైం కేటాయించాలి ఒక ప్రోడక్ట్కి, తర్వాత ఎన్ని వర్కింగ్ అవర్స్ ఇవ్వాలి, సో ఆ విధంగా మనము అవుట్పుట్ అనేది పెరగనీకి ఉంటుంది. సో ఆ విధంగా ఎఫర్ట్స్ కూడా తక్కువ పెట్టి ఎఫర్ట్స్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి. సో బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ఈ విధంగా మనీ కూడా వేస్ట్ అవ్వదు. సో అందుకనే మనం ఏం చెప్పాము ఇక్కడ, ప్లానింగ్ హెల్ప్స్ ఇన్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. వీ ఐడెంటిఫై రిసోర్సెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆపరేషన్స్ ఆర్ ప్లాన్. సో మన దగ్గర ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయని ఐడెంటిఫై చేసిన తర్వాతకి వాటితోని ఏమేమి చేయగలుగుతామని ప్లాన్ చేస్తాము. ఆల్ రిసోర్సెస్ ఆర్ పుట్ టు బెస్ట్ యూజ్. సో మనము బెస్ట్ యూజ్కి రిసోర్సెస్ని పెడతాము. లైక్ రా మెటీరియల్ని డిఫరెంట్ యూజెస్కి యూజ్ చేయగలిగితే డెఫినెట్గా యూజ్ చేస్తాం ప్లానింగ్ వల్ల. సో ప్లానింగ్ చేయడం వల్లనే మనకు తెలిసింది డిఫరెంట్గా మనం యూజ్ చేయొచ్చు అని. లేకపోతే ఒక్కటే దగ్గర యూజ్ చేస్తే అదంతా వేస్ట్ అయిపోతుంది, బెటర్ యూటిలైజేషన్ ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ డ్యూ టు ప్లానింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ ఇన్ ఆపరేషన్. సో నేను చెప్పినట్టుగా ఎకానమీ అంటే ఏంటి, రిలేటెడ్ టు మనీ, రిలేటెడ్ టు ప్రాఫిట్స్, రిలేటెడ్ టు సమ్ అడ్వాంటేజెస్ కాబట్టి. సో లెట్స్ డిస్కస్ ఇట్. వెన్ వీ హ్యావ్ ప్రాపర్ ప్లాన్, సో మనకు ఒక మంచి ప్రాపర్గా ప్లాన్ ఉన్నప్పుడు, గుడ్ క్యారెక్టరిస్టిక్స్లో డిస్కస్ చేసాం. సో ప్రాపర్ ప్లాన్ ఉన్నప్పుడు there will be no need of using trial and error methods
and hence there will be no wastages. This leads to economy and save time and efforts. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఒక ప్లానింగ్ చేసేటప్పుడు మనం డెఫినెట్ మెథడ్ని డిసైడ్ చేస్తాం కదా. సో ఏది మనము ప్రొడక్షన్ చేసేటప్పుడే మనం ఏదో ఒక మెథడ్ డిసైడ్ చేసుకుందామని అనుకోము. ప్లానింగ్ చేసేదే కరెక్ట్గా యాప్ట్గా టైంకి మనం వర్క్ చేయడం కోసం మనం ప్లానింగ్ చేసుకుంటాం, సిస్టమాటిక్ మేనర్లో వర్క్ చేయడం కోసం. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ఒక రా మెటీరియల్ ఫస్ట్ మనము అంతా మిక్స్ చేసి తర్వాతకి ఓకే ఇది దీనివల్ల మనకు ఒక ప్రోడక్ట్ అనేది తయారు కాకపోతే వేరే మెథడ్ యూజ్ చేద్దాం, తర్వాత వేరే మెథడ్ యూజ్ చేద్దాం అని ఇట్లా చేయడానికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని చెప్తాం అనమాట. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనము ఏమవుతుంది, టైము, మనీ, ఎఫర్ట్స్, మెటీరియల్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అందుకనే మనం ప్లానింగ్లో ఏం చేస్తామనంటే ఆల్రెడీ మనము ఈ రీసెర్చ్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక మెథడ్, బెస్ట్ మెథడ్ ఇదంతా తీసుకుంటాం అనమాట. సో ఆపరేషన్స్, సో ఆల్టర్నేటివ్స్ అన్నీ చూసి ఏది బెస్టో అది సెలెక్ట్ చేసుకుంటామని చెప్పాను కదా. సో అదే ఇది. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లేకపోయినప్పుడు వేస్టేజెస్ అనేవి ఉండవు. అండ్ ఇందువల్ల మనకి వేస్టేజెస్ లేకపోవడం వల్ల కొంచెం మనీ మిలుగుతుంది, మళ్ళీ మనకి మెటీరియల్ వేస్టేజ్ ఉండదు, టైం వేస్టేజ్ ఉండదు, ఎఫర్ట్స్ వేస్టేజ్ ఉండదు. సో మెటీరియల్ మనకి వేస్ట్ కానప్పుడు ఆ వేస్ట్ కాని మెటీరియల్ని మనము ఇంకొక గుడ్ ప్రొడ్యూస్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం అవుట్పుట్ని పెంచుకోవచ్చు. సో ఆ విధంగా ఏమవుతుంది, మనకు కొంచెం మనీ వస్తుంది కదా అది సేల్ చేసినప్పుడు. సో ఈ విధంగా ఎకానమీ ఇన్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. ప్లానింగ్ ఉన్నప్పుడు వేస్టేజెస్ ఉండవు అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద 6th పాయింట్. నెక్స్ట్ వచ్చేసి 7th, బెటర్ కోఆర్డినేషన్. సో ప్లానింగ్ అరేంజెస్ ద యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ సచ్ అ మేనర్ బై విచ్ ఆర్గనైజేషన్స్ గోల్స్ కెన్ బి అచీవ్డ్ వెరీ ఈజీలీ. సో ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే కోఆర్డినేషన్కి లీడ్ అవుతుంది. మనకి ప్లానింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము సో బెటర్ కోఆర్డినేషన్ అంటే ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ప్లానింగ్ ఉన్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గూడ్స్ అనేవి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తాము, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి పంపించాలి, ఆ తర్వాతకి సేల్స్ డిపార్ట్మెంట్కి పంపించాలి. సో ఈ విధంగా ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి ప్రోడక్ట్ వెళ్ళాలంటే ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేయాలి కదా. సో ఈ ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేసి ఆ గూడ్స్ యొక్క మూమెంట్ అనేది ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా జరగాలంటే మనకి ప్లానింగ్ హెల్ప్ చేస్తుంది. సో ప్లానింగ్లో మనం డిసైడ్ చేసుకుంటాం ఆల్రెడీ ఎవరు ప్రొడక్షన్ చేయాలి, ఎవరు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాతకి ఏం చేస్తారు, తర్వాతకి వాటిని సేల్స్ డిపార్ట్మెంట్లో వాటితో ఎలా వర్క్ చేస్తారు, తర్వాతకి ఎలా డెలివరీ ఇవ్వాలి. సో ఇదంతా స్మూత్గా రన్ అవ్వడానికి మనకి ప్లానింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇలా స్మూత్గా ఫ్లో అవ్వడాన్ని గూడ్స్ని అండ్ తర్వాతకి మన వర్క్ అంతా స్మూత్గా రన్ అవ్వడాన్ని సో ఈ అరేంజ్మెంట్నే మనము కోఆర్డినేషన్ అంటాం అనమాట. సో ఇది ఎలా పాసిబుల్, మనకి ప్లానింగ్ ఉండడం వల్లనే కదా పాసిబుల్. సో అందుకనే ప్లానింగ్ అనేది మనకి బెటర్ కోఆర్డినేషన్లో హెల్ప్ చేస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 8th వన్, ఎంకరేజెస్ ఇన్నోవేషన్స్ అండ్ క్రియేటివిటీ. సో ఇది ఎలాగో మనం చూద్దాం. While planning, we try to think creatively to grab the market and increase the market share and to beat the competitors. This creative thinking will lead to new innovations. So, మనం ఏం చేస్తాము ప్లానింగ్ చేసేటప్పుడు అని అంటే లైక్ మనము ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ అనుకుందాం, సో గూడ్స్ ప్రొడ్యూస్ చేసే బిజినెస్ అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాం, మనం సర్చ్ చేస్తాం కదా. సో మనకి ఎక్కడ స్కోప్ ఉంది, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని చూసినప్పుడు కాంపిటీటర్స్ ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేశారు అనుకుందాం. సో వాళ్ళకి మంచిగా సేల్స్ వస్తున్నాయి, అదంతా వస్తుందని అనుకుందాం. సో ఆ కాంపిటీటర్స్ని బీట్ చేయడం కోసము మనము ఆ కాంపిటీటర్స్ కన్నా మంచిగా ప్రోడక్ట్ తయారు చేయాలని చూస్తాం. బెస్ట్ ఫీచర్స్తో మనము ప్రోడక్ట్ తయారు చేయడానికి ట్రై చేస్తాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, మనం క్రియేటివ్గా ఆలోచిస్తాం కదా. క్రియేటివ్గా ఆలోచిస్తే ఏమవుతుంది, న్యూ ప్రోడక్ట్స్ తయారవుతాయి. న్యూ ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్స్ చేస్తాం. సో అందుకనే దిస్ లీడ్స్ టు ప్లానింగ్ ఎంకరేజెస్ ఇన్నోవేషన్స్ అండ్ క్రియేటివిటీ. సో ఇలా క్రియేటివ్గా మనం న్యూ ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే లైక్ మనకి మార్కెట్ షేర్ అనేది పెరుగుతుంది. సో మార్కెట్ షేర్ అని అంటే ఈజ్ నథింగ్ బట్ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. సో మార్కెట్లో 100 మంది ఉంటే 60 మందో లేదా 50 మందో ఎక్కువ మంది మన ప్రోడక్ట్ని కొనుక్కుంటారు. సో దిస్ ఈజ్ హై మార్కెట్ షేర్ అని చెప్పొచ్చు అనమాట.
సో ఈ విధంగా మనము మార్కెట్ని గ్రాప్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంకరేజెస్ ఇన్నోవేషన్స్ అండ్ క్రియేటివిటీ. సో ప్లానింగ్ క్రియేటివ్గా ఆలోచించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మనకి ఎంకరేజ్ చేస్తుంది న్యూ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం. వచ్చేసి 9th వన్ వచ్చేసి మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ ఈజ్ పాసిబుల్. సో మేనేజ్మెంట్ by exception means the management should not be involved in each and every activity. It should not interfere in the things except when something is not going according to the plan fixed. By this management by exception, management can put their soul in planning as they do not spend time in other activities like directing, staffing, etc. సో మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ అంటే ఏంటి అని అంటే వాళ్ళు ఓన్లీ ప్లానింగ్లోనే ఇన్వాల్వ్ అవుతారు అనమాట. సో వాళ్ళు ఇంకా వేరే యాక్టివిటీస్లో ఎందులో ఇన్వాల్వ్ కారు. సో ఇన్వాల్వ్ అవుతారు కానీ ఎప్పుడు ఎక్సెప్ట్ వెన్ దెర్ ఈజ్ ఎ నీడ్. సో వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్లాన్ ప్రకారంగా ఏదైనా జరగనప్పుడు మాత్రమే వాళ్ళు ఆ ప్లానింగ్లో ఆ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడాన్ని సో మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ అంటాం అనమాట. సో ఇలా మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ అనే కాన్సెప్ట్ మనకి ప్లానింగ్ త్రూ మనకి ఎవాల్వ్ అవుతుంది అనమాట. సో ప్లానింగ్ ఉంటే సో ప్లానింగ్ ప్రకారంగా వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ ప్లానింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంకా మంచి ప్లాన్స్ చేయడం కోసం వాళ్ళ టైంని డివోట్ చేయొచ్చు. సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోకుండా వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయనీకి ఉంటుంది. కానీ వీళ్ళు వేరే యాక్టివిటీస్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారని అంటే ఎప్పుడైతే వాళ్ళు చేసిన ప్లాన్ ప్రకారంగా థింగ్స్ అనేవి జరగట్లేవు, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, అప్పుడు కరెక్ట్ చేయడానికి మాత్రమే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అని అంటే మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ ఈజ్ పాసిబుల్ వెన్ ద పర్ఫెక్ట్ ప్లానింగ్ ఈజ్ దేర్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10th వన్ వచ్చేసి ఫెసిలిటేట్స్ కంట్రోల్. సో ఫెసిలిటేట్స్ కంట్రోల్ అని అంటే సో మనం ప్లానింగ్లో ఏం చేస్తాము, లైక్ టార్గెట్ సెట్ చేసుకుంటాం ఫస్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 5 crore సేల్స్ మనకి రావాలి అని ప్లానింగ్ చేసుకుంటాం. సో ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుంటాం. సో దానికోసం ఏం చేయాలి, డిస్కౌంట్స్ చేయాలా, ప్రొడక్ట్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయాలి, తర్వాతకి లైక్ ఆఫర్స్ ఇవ్వాలా, 50% ఆఫర్ ఇవ్వాలి. సో ఇదంతా సో అందులో నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇదంతా ఇంప్లిమెంట్ చేస్తాం కదా ప్లాన్ అయిపోయిన తర్వాతకి. సో మనకు ప్లాన్లో ఏముంది, మనకు టార్గెట్ ఉంది కదా. సో మనం తర్వాతకి సేల్స్ అన్ని చేసిన తర్వాతకి సేల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాతకి మనకి 3 crore వచ్చినాయి అనుకుందాం. సో ఇప్పుడు కంట్రోలింగ్ అంటే ఏంటి అని అంటే యాక్చువల్తోని మనము టార్గెట్ని కంపేర్ చేయడం. సో టార్గెట్ ఎంత 5 lakhs అనుకుందాం, మనకు వచ్చింది ఎంత 3 lakhs వచ్చింది. సో అంటే 2 lakhs డిఫరెన్స్ వచ్చింది. సో డీవియేషన్ ఉంది కదా ఇక్కడ 2 lakhs, ఇంకా మనం టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు అన్నప్పుడు ఇక్కడ సరిగా పని జరగట్లేదు అని తెలుసుకోవచ్చు మేనేజ్మెంట్. సో ఇది ఎలా పాసిబుల్, ప్లానింగ్లో టార్గెట్ సెట్ చేసుకోవడం వల్లనే కదా పాసిబుల్ అయింది. సో ఈ విధంగా మనకి ప్లానింగ్ అనేది కంట్రోల్ మెజర్స్ తీసుకోవడానికి అంటే ఇంకా 2 lakh కూడా అచీవ్ చేయడం కోసం మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. సో ఇది ఒకసారి చదువుతున్నాను. ప్లానింగ్ ఇన్వాల్వ్స్ ఇన్ డిటర్మైనింగ్ సమ్ స్టాండర్డ్స్ టార్గెట్స్, అ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ టు రీచ్ దోస్ టార్గెట్స్ ఆర్ డిసైడెడ్. ద కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ వర్క్ విత్ టార్గెట్ కెన్ బి మేడ్ అండ్ కంట్రోల్ మెజర్స్ కెన్ బి టేకెన్ యాజ్ ఐ సెడ్. సో కంపేర్ చేసి ఏదైనా డీవియేషన్ ఉంటే మనము మెజర్స్ తీసుకోనికి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట.